మరొక బ్రేకింగ్ చూద్దాం. మేజర్ డెవలప్మెంట్ ఇక జనవరిలో కేసీఆర్ మళ్ళీ రీఎంట్రీ ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. కేసీఆర్ ఖచ్చితంగా ప్రజల్లోకి ఒక యాత్ర దిశగా కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా బీఆర్ఎస్ పార్టీలో చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలోనే కేసీఆర్ కొన్ని అంశాలపై కూడా ప్రస్తావించడం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత, ఎంపీ లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత కూడా కేసీఆర్ ఒక మీటింగ్లో స్పష్టంగా క్లారిటీగా ఒకటి చెప్పారు. ఏడాది వరకు కాంగ్రెస్ ప్రభుత్వానికి సమయం ఇద్దాం, ఏడాది తర్వాతనే వారి సంగతి ఏందో తెలుసుదాం అనే విధంగా కూడా కేసీఆర్ మాట్లాడారు. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ మౌనంగా ఉండడం జరిగింది. ఎందుకంటే సోషల్ మీడియాలో కూడా కేసీఆర్ ఎక్కడ, వేర్ ఈస్ కేసీఆర్ మిస్సింగ్ అంటూ కొన్ని పోస్టులు కూడా పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల్లో కొంత చర్చ కూడా జరుగుతుంది. వచ్చే నెల అంటే జనవరిలో సంక్రాంతి తర్వాతనే మళ్ళీ ప్రజల్లోకి కేసీఆర్ వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా చెప్పడం జరుగుతుంది. ఇక లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి రవి మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రవి, నవీన్, ఇప్పటికే ఏదైతే తెలంగాణ ఏదైతే ఒక గులాబీ బాస్ ప్రధానంగా కేసీఆర్ ఏదైతే ఉన్నారో సంవత్సర కాలంగా బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత సంవత్సర కాలంగా కొంత ప్రధానంగా ప్రజల్లోకి రావడానికి సుముఖంగా లేరు. దాని నుండి ఏదైతే ప్రధానంగా ఒక సంవత్సరం పాటు కాంగ్రెస్ కి ఏం చేస్తుందో వేచి చూసే ధోరణితోటి మాత్రమే తను బయటికి రాకుండా ఉన్న సందర్భం నెలకొన్నది. దీని నుండి ఇప్పటికే ఏదైతే గులాబీ బాస్ గత సంవత్సరం నుండి ఏదైతే జరుగుతున్నటువంటి కాంగ్రెస్ చేస్తున్నటువంటి పరిపాలన మీద, జరుగుతున్నటువంటి పరిపాలన విషయాల మీద గమనిస్తూ ఉన్నాడు. అట్లాగే ఈ యొక్క కాంగ్రెస్ ఎలా పరిపాలన జరుగుతుంది, ఈ ప్రజల్లో ఎలా ఉన్నది అనేటువంటి అంశాల పట్ల ఖచ్చితంగా తన యొక్క ఏదైతే తన గొంతుని, తన వాణిని వినిపించడం కోసం ఇప్పటికే సంవత్సర కాలం నుండి గులాబీ బాస్ ప్రధానంగా కేసీఆర్ ఏదైతే ఉన్నారో కేసీఆర్ సంవత్సరం కాలం నుండి కాముగానే ఉన్నారు. అయితే ఇప్పుడు సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఏదైతే ఖచ్చితంగా ప్రజల్లోకి రావాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఏదైతే కేసీఆర్ భావిస్తున్న సందర్భం ఒకవైపు నెలకొన్నది. దాదాపుగా ఇప్పటికే ఏదైతే టీఆర్ఎస్ నాయకత్వం మొత్తం కూడా ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో హామీలు అమలు చేయలేదు. హామీలు మొత్తం కూడా తుంగలో దొక్కింది. కాబట్టి ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రజల్లోకి ఏదైతే కాంగ్రెస్ మోసపూరిత విధానాల్ని ప్రజల్లో బట్టబయలు చేయాలని చెప్పేసి ఒకవైపు కాంగ్రెస్ అంటే ప్రధానంగా టీఆర్ఎస్ ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్లాలనేటువంటి వ్యూహాలు రచిస్తుంది. ప్రధానంగా సంవత్సర కాలం నుండి ఒక వ్యూహాత్మకంగానే కేసీఆర్ ప్రధానంగా రాజకీయ అంటే బయటికి రాకుండా ఉన్నాడు అనేది రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అయితే ఇప్పుడు 2000 ఏదైతే ఉన్నదో ఇది రాబోయే ఎలక్షన్ల టయానికి ఖచ్చితంగా ఒక వ్యూహాత్మకంగా భవిష్యత్తులో కాంగ్రెస్ చేసేటువంటి పరిపాలన కావచ్చు, అట్లాగే కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు వాగ్దానాలు అమలు చేయకపోవడం ప్రజల్లోకి ఖచ్చితంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి గులాబీ బాస్ ఒక వ్యూహాత్మకం ఉంది. అయితే రాష్ట్ర రాజకీయాల్లో ప్రధానంగా కేసీఆర్ ఏదైతే ఒక సంచలనంగా మారబోయేటువంటి పరిస్థితి ఉన్నది. రాష్ట్ర రాజకీయాలని 2028లో ఒక మలుపు తిప్పేటువంటి అవకాశం కూడా ఉన్నాయనేటువంటి రాజకీయ వర్గాలు చెబుతున్న సందర్భం ఉన్నది. ఏదైనప్పుడు కూడా కేసీఆర్ యొక్క ప్రభంజనం అంటే ప్రజల్లోకి వస్తే ఒక వేవు, ఒక ప్రజల్లో ఒక ఆదరణ కేసీఆర్ కి ఇప్పటికీ ఉందనేటువంటి ఏదైతే బీఆర్ఎస్ భావిస్తుంది. ఏది అయినప్పుడు కూడా రాజకీయాలని ఇంకా అంటే తను భవిష్యత్ కార్యాచరణని ప్రకటించబోతున్న సందర్భం అయితే నెలకొని ఉన్నది. నవీన్, ఓకే, థ్యాంక్ యూ రవి ఫర్ ది అప్డేట్స్. ఇది మొత్తానికి ఖచ్చితంగా కాంగ్రెస్ టార్గెట్గా కేసీఆర్ కూడా ముందడుగు వేసేటువంటి అవకాశం కనిపిస్తుంది.